ఈరోజు నేను ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వ్యాపార దిగ్గజాలు వాళ్ళ వారసులకు వ్యాపారాలను అప్పగించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే సమర్థవంతంగా వాళ్ళ వారసులు ఆ వ్యాపారాలను సక్సెస్‌ఫుల్‌గా, సమర్థంగా నడిపిస్తూ ఉంటే ఎంతో గర్విస్తూ ఉంటారు. దాంట్లో ఒక లేడీ, ఒక యువత ఆహ్, వ్యాపార సామ్రాజ్యాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఆమె ఒక డైనమిక్, డేరింగ్, డాషింగ్ లేడీ ఉపాసన కొనిదెల. ఆమె గురించి కొన్ని విషయాలు మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. ఆమె 1989 జూలై 20న జన్మించడం జరిగింది. వాళ్ళ అమ్మ శోభన, నాన్న అనిల్. ఒక అన్నయ్య, ఒక చెల్లి ఉన్నారు. తన గ్రాడ్యుయేషన్ అంతా కూడా యూఎస్లో చేయడం జరిగింది. బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె సోషల్ మీడియాలో ఎంత వైరల్ వార్తలు ఉంటాయో మీకు అందరికీ తెలుసు. తను ఒక పోస్ట్ పెట్టిందంటే చాలు మిలియన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్, మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ను మనం చూస్తూ ఉంటాం. దాంతో పాటు ఆమె ఘనమైన పుట్టిల్లు ఒకటైతే అంతకు మించిన ఘనమైన మెట్టిల్లు ఒకటి. రామ్ చరణ్ని 2012లో పెళ్లి చేసుకోవడం ద్వారా ఉపాసన కొనిదలుగా మారి అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి హుందాతనాన్ని తెచ్చిపెట్టింది ఉపాసన. దానికి తోడుగా ఆమె సోషల్ మీడియాలో అంటే ఫిట్నెస్కి సంబంధించిన ఎన్నో వీడియోలు, ఎన్నో తన మాటలు ఎంత వైరల్గా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఫిట్నెస్కి సంబంధించి ఎన్నో వీడియోలు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎన్నో వీడియోలను తనదైన శైలిలో పోస్ట్ చేయడం మనం చూసాం. దాంతోపాటు డైట్ అంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్య రహస్యాలను ప్రతి ఒక్క ప్రజలకు, మామూలు ప్రజలకు కూడా అందజేసేలా వాళ్ళ డైట్ని ఈమె ఇంటర్వ్యూ ద్వారా తెలిపిన లేడీ ఉపాసన. దాంతోపాటు హెల్త్కి సంబంధించి కూడా ఎన్నో రకాల వీడియోలను తను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించి ఎక్కువగా వైరల్ అయింది మన ఇండియన్ టాయిలెట్ గురించి. ఇండియన్ టాయిలెట్ పొజిషన్ ఒక 2 ఫోటోలను తను పోస్ట్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉండగలరా అంటూ సవాల్ విసిరి ఎంతో వైరల్గా మారిన ఆ వీడియో మనందరికీ తెలుసు. దీంతోపాటు అపోలోకి సంబంధించిన సంస్థల్లో జాబ్స్ ఖాళీగా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించే ప్రొసీజర్లో జాబ్స్కి అప్లై చేయండి అంటూ తన వైరల్ పోస్టులను ప్రతి ఒక్కరిని ఆశ్చర్యచకితులను చేస్తాయి. అలాగే ఒక మెట్టింటికి పుట్టింటికి 2 విధాలుగా ఒక ఘనమైన చరిత్ర ఉన్న రెండిళ్లకు తన ఒక మంచి ఆనుమత్యంగా ఉన్నారు ఉపాసన. దాంతోపాటు బీ పాజిటివ్ మ్యాగజైన్కి ఎడిటర్గా ఉన్నారు. ఒక అపోలో సంస్థల చైర్పర్సన్గా తన అరుదైన సమర్థవంతమైన విధులను నిర్వహిస్తున్నారు ఉపాసన. ఈరోజు ఆమె గురించి మాట్లాడడానికి మరొక స్పెషాలిటీ ఉంది. ఏంటి అది అంటే, మనం రీసెంట్గా చూసాం రామ్లల్లా అయోధ్య నిర్మాణం. దానికి సంబంధించి కూడా మేము ఎన్నో వీడియోలు చేసాం. అంటే ఒక ఆధ్యాత్మిక పరంగానే కాకుండా అయోధ్య, దాంతోపాటు ఒక ఆర్థిక వనరుగా కూడా ఎలా ఎదిగిందో కూడా మేము చాలా వీడియోస్ చేసాం. అంటే ఒక మార్కెట్ స్ట్రాటజీని, అంటే ఉపాసన అందము ఐశ్వర్యంతో పాటు అరుదైన తెలివితేటలను పునికి పుచ్చుకున్న లేడీ ఉపాసన. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. ఎలా అంటే మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, నీళ్ళున్న దగ్గర బోరేయాలని. అలాగే ఉపాసన కొనిదెల ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు అయోధ్యలో మనుషుల్లో ఫ్లోటింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో మనీ ఫ్లోటింగ్ అంతగా వస్తుంది. సో దాన్ని గమనించిన ఆమె ఏం చేశారంటే, అక్కడ ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేస్తే కావలసినంతగా ఆర్థిక వనరులను సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ హాస్పిటల్ని నిర్మించాలని ఆదిత్య యోగినాథ్కి తను అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇన్వైట్ చేయడము జరిగింది. అంటే ఉపాసన కొనిదెల తనదైన శైలి, తనదైన స్ట్రాటజీ, తనదైన తెలివితేటలు ఇవన్నిటిని, అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఉపాసన ఎంత తెలివితేటలు ఉన్న అమ్మాయి దీంతో మనకు అర్థమవుతుంది. అంటే వ్యాపార దిగ్గజాలందరూ కూడా వాళ్ళ వారసులు మరింతగా ఎదిగినప్పుడు ఎంతగా సంతోషిస్తారో దీని ద్వారా మనం అందరం కూడా అంతే, ఇది విన్న మనం ఎంతగా సంతోషిస్తారో మనకందరికీ తెలుసు. ఈ విషయం విన్న తర్వాత కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక లేడీ ఎంత తెలివైన నిర్ణయాలు, ఎంత వ్యూహాత్మక
నిర్ణయాలను తీసుకుంటుంది అనేది గమనార్హం.